హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి సార్ చాలా టైట్గా ఉంది పార్ట్ 2. హాయ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ కథ మొదటి భాగం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఎప్పటిలాగే నా కథను ప్రేమిస్తూ ఉండండి. మరియు నేను మీ అందరి కోసం ఇలాంటి మంచి కథలను తీసుకువస్తూనే ఉంటాను. విరాట్ వల్ల అంత దుస్థితికి దిగజారిన ఆ అమ్మాయి ఎవరు? నిర్దోషమైన సౌందర్యంతో సైతాన్ విరాట్ కలిసినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. తాజ్మహల్ ముందు సుమారు 21 నుండి 22 ఏళ్ల మధ్య వయసున్న ఇద్దరు అమ్మాయిలు నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. అందరి కళ్ళు ఆ ఇద్దరి అమ్మాయిల మీదే ఉన్నాయి. ముఖ్యంగా అచ్చం అలా కనిపించే అమ్మాయి విషయంలో ఆమె ఒక దేవదూతల అమాయకమైన ముఖంలో, నల్లని కళ్ళతో, పొడవైన బంగారు జుట్టుతో, తెల్లటి అనార్కలి సూట్లో అత్యంత అందంగా కనిపించింది. ఆ అమ్మాయితో పాటు ఎర్ర రంగు బనారస్ సూట్ ధరించిన మరో అమ్మాయి కూడా ఉంది. వారిద్దరు చూడటానికి చాలా అందంగా ఉన్నారు. కానీ తెల్ల రంగు అనార్కలి సూట్లో ఉన్న అమ్మాయితో పోలిస్తే ఎవరు సరిపోరు. ఆమె ఒక దేవదూతలా కనిపించింది. అప్పుడు ఎర్ర రంగు బనారస్ డ్రెస్ ధరించిన రెండవ అమ్మాయి మొదటి అమ్మాయితో స్నేహితురాలు కృప. కాలేజీ తరువాత ప్రతిరోజు నన్ను ఇక్కడికి తీసుకువస్తావా? ఇప్పుడు మనం కొన్ని రోజులు చదువు కోసం ముంబై వెళ్తున్నప్పుడు నువ్వేం చేస్తావు ప్రియా అని అంటుంది. ఆ అమ్మాయి మాట విన్న మరో అమ్మాయి, అంటే మన హీరోయిన్ కృప, చిన్న పిల్లల ముఖం పెట్టి, ఏంటి నీ సమస్య దియా పాప? మనం ముంబై వెళ్ళినప్పుడు ప్రతిరోజు సముద్రపు అలలపై ఆడుకుందాం. అసలు జీవితంలో ఏముంది? స్వేచ్ఛగా బతుకు. రేపు రావచ్చు, రాకపోవచ్చు కదా అని చెప్పి కిలకిల నవ్వుతూ తాజ్మహల్ వైపు వెళ్ళింది. ఆమె ఆ ప్రదేశాన్ని చూసి చుట్టూ పరిగెత్తడం ప్రారంభించింది. ఆ అమ్మాయి మాట విని దెయ్యం అనే మరో అమ్మాయి గట్టిగా అరిచి, కృప ఆగు, మనం మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. నీ వల్ల నేను మా అమ్మ చేతిలో దెబ్బలు తినాల్సి వస్తుంది అంటుంది. మాటలు విని కృప చిన్న నాలుక బయటకు చాపి ఆ మాట పట్టిస్తూ, పర్వాలేదులే, ఇంకో చెప్పుతో కొడతాను లే అని అంటుంది. అట్లా చెబుతూ ఆమె నవ్వుతూ అక్కడి నుంచి పరిగెత్తిన మొదలు పెట్టింది. అక్కడికి చూడటానికి వచ్చిన అబ్బాయిలలో సగానికి పైగా తాజ్మహల్ వైపు కాకుండా కృప దేవి వైపు చూస్తున్నారు. సుమారు 21 నుండి 22 ఏళ్ల వయసు ఉన్న ఒక అబ్బాయి మాత్రం కనురెప్ప కూడా వాల్చకుండా రూపాదేవి వైపు చూస్తున్నారు. అప్పుడు ఇంకో అబ్బాయి స్నేహితుడు అతని భుజం మీద చెయ్యి వేసి, స్నేహితుడు, నిన్ను చూస్తుంటే తొలి చూపుల్లోనే ప్రేమలో పడిపోయినట్టు అనిపిస్తుంది అని అన్నాడు. తన స్నేహితుడు మాటలు విని రోహన్ నవ్వి, దాని గురించి నాకు తెలియదు, కానీ నేను ఆమె మొదటి చూపుల్లోనే ఖచ్చితంగా ఇష్టపడ్డాను అని అన్నాడు. గృహంలో మాటలు విని అతని స్నేహితుడు నవ్వుతూ అన్నాడు, గొప్ప విరాట్ గారి తమ్ముడు రోహన్ ఇంత త్వరగా ఒకరిలో ప్రేమలో పడగలరని నేను నమ్మలేకపోతున్నాను అని ఆట పట్టిస్తూ అంటాడు. స్నేహితులు మాటలు విని రోహన్ అతని వైపు కోపంగా చూస్తూ, విరాట్, నోర్ముయ్, లేకపోతే ఈరోజు నీ పనులన్నీ నా చేతులతో పగలగొడతాను అని అన్నాడు. రోహన్ మాటలు విని విరాట్ పళ్ళు చూపించాడు. రోహన్ వెనక్కి తిరగానే అక్కడ కృప కనిపించకపోవటంతో అతను బాధపడుతూ అటు ఇటు చూడడం మొదలుపెట్టాడు. అతను అశాంతిని చూపి విరాట్ నవ్వి, ఇప్పటికీ నువ్వు తొలిచూపు ప్రేమలో పడలేదని చెప్పలేవు కదా అని అన్నాడు. విరాట్ మాటలు విని యుగం చిరాకుగా, ముందు నువ్వు నిశ్శబ్దంగా ఆమెను వెతుకు. నేను ఆమెను ఫోటోలు కనీసం 100 తీయాలి. చూడు, ఇప్పటి వరకు నేను 10 ఫోటోలే తీశాను అని అంటాడు. రోహన్ మాటలు విని విరాట్ నోటి మీద చెయ్యి పెట్టుకొని, అన్నా, నువ్వు ఎప్పటి నుండి ఇలాంటి పిల్ల చేష్టలు చేయడం మొదలుపెట్టావు అన్నాడు.
విరాట్ వైపు కోపంగా చూస్తూ ఇక నుండి పద అన్నాడు. అలా చెప్పి వారిద్దరూ మళ్ళీ కృప కోసం వెతకడం మొదలుపెట్టారు. దియాను కొంతసేపు ఇబ్బంది పెట్టిన తరువాత కృప కూడా ఒకచోట ఆగి ప్రశాంతంగా ప్రవహిస్తున్న యమునా నదిని చూడడం మొదలుపెట్టింది. అప్పుడు దియా వెనక అసూయ పడుతూ వచ్చి కృప భుజం మీద చెయ్యి వేసి, నువ్వేమీ ఇంక మారవు, నన్ను ఇబ్బంది పెట్టడం తప్ప నీకు వేరే పని ఏమీ లేదు అని అంటుంది. రూప నవ్వుతూ, ఈ అందమైన దృశ్యాలను చూడండి, ఈ నది అంత ప్రశాంతంగా ప్రవహిస్తుందో. అది కృప మాటలు విని దయ్యం ముఖం చిట్లించి, నువ్వెందుకు ఇలా గంతులు వేస్తూ ఆడుకుంటూ ఉండాలనుకుంటున్నావు అని అంటుంది. దియా మాటలు విని కృప ఆమె వైపు కోపంగా చూస్తూ, ఇక్కడ మనం ఉండడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఆ తరువాత మనం ముంబై వెళ్ళిపోతాం. అందుకే నేను నా అందమైన జ్ఞాపకాలను నా హృదయంలో భద్రపరుచుకోవాలి అనుకుంటున్నాను. తద్వారా నేను వేరే నగరంలో ఉన్నప్పుడు కూడా నా ఆగ్రా అందాన్ని గుర్తించుకోగలను అని అంటుంది. కృప మాటలు విని దయ్యంలా నవ్వుతూ, సరే అమ్మ, నీ ఇష్టం అని అంటుంది. దియ్యతో మాట్లాడుతున్నప్పుడు కృప నవ్వుతూ చిరునవ్వులు చిందిస్తూ చాలా అందంగా అమాయకంగా కనిపించడంతో అందరూ సంతోషపడ్డారు. అంతమంది జన సమూహంలో అతను ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. రోహన్ తన కెమెరాతో ఆమె ఫోటోలను అది రకరకాల కోణాల నుండి తీస్తున్నాడు. అప్పుడప్పుడు ఆమె జుట్టును చెవుల వెనక్కకు పెడుతూ అప్పుడప్పుడు నోటితో చెయ్యి పట్టుకొని నవ్వుతుండగా ఆమె ఎంత అందంగా ఉందంటే రోహన్ ఆమె అందంలో మునిగిపోయాడు. ఆమెను చూసి వీరు ఆమె భుజం మీద చెయ్యి వేసి, అన్నా, నువ్వు కూడా ఒక తిరుగుబాటు ప్రేమికుడివి అయ్యావని నాకు అనిపిస్తుంది అని అన్నాడు. అలా చెప్పి విరాట్ నవ్వుతూ అక్కడి నుండి పారిపోయాడు. గృహన్ వీరుని చూసి అతన్ని కొట్టడానికి తను కూడా అతని వెనక పరిగెత్తాడు. తరువాత అతను వెనక్కి తిరిగి కృపా వైపు ఒక్కసారి చూసి, 1000% నువ్వు నాకు మళ్ళీ కనపడితే నిన్ను నా సొంతం చేసుకోవటానికి తప్పకుండా ప్రయత్నిస్తాను, అందాల రాణి అన్నాడు. అలా చెప్పి రుకాన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ముంబైలో ప్రముఖ ప్రపంచ నెంబర్ 1 వ్యాపారవేత్త విరాట్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో ఈరోజు మళ్ళీ ఒక బాలిక మృతదేహం లభ్యమైంది. వార్త మీడియాలో ఛానళ్ల ప్రసారమవుతుంది. ఆ మృతదేహం పరిస్థితి కూడా గతంలో లభించిన అనేక మృతదేహాల మాదిరిగానే ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచార ప్రకారం ఈ మృతదేహాన్ని ఎవరో దారుణంగా కత్తితో పొడిచారు. కత్తి సహాయంతో ఆమె చర్మాన్ని తొలగించి ఆ తరువాత ఆమె తలపై ఒక పెద్ద వస్తువుతో కొట్టారు. బహుశా దీనివల్ల ఆ బాలిక అక్కడికక్కడే మరణించింది. సుమారు 50 ఏళ్ల వయసున్న చాలా అందంగా హోందాగా కనిపించింది ఒక మహిళ ఈ వార్త చూడగానే నుడిటిపై చెమటలు రావడం మొదలయ్యాయి. ఆమె తన మొబైల్ తీసి ఎవరికో ఫోన్ చేసి, విరాట్, ఆ అమ్మాయిని ఇలా చేసింది నువ్వే కదా అని అడుగుతుంది. అక్కడి నుంచి ఏదో మాట వినిపించడంతో ఆ మహిళ నుడిటిపై మరిన్ని చెమటలు రావడం మొదలయ్యాయి. ఆ ఫోన్ అక్కడ పెట్టి తలపై చెయ్యి వేసుకొని, ఓ దేవుడా, మళ్ళీ నా గత 2 ఏళ్లుగా మేము అతన్ని ఎలా శాంతిపరిచామో నాకే తెలుసు. మనం త్వరగా ఏదైనా చెయ్యాలి, లేకపోతే శవాల కోపం మళ్ళీ పెరగకుండా ఎవ్వరూ ఆపలేరు అని చెబుతూనే ఆమె ఎవరికో ఫోన్ చేసింది. ఈ మహిళ ఎవరు? ఆమె ఎందుకు అంత భయపడుతుంది? ఆ మహిళ మరెవరో కాదు, విరాట్ గృహంలో తల్లి. ఆమె పేరు యామిని. యామిని గారు తన మొబైల్ తీసి ఒక నెంబర్కు డయల్ చేశారు. చాలాసేపటి వరకు అవతలి వారి నుండి ఎవరు ఫోన్ ఎత్తలేదు. కాల్ కట్ అవ్వబోతుండగా ఒక అబ్బాయి ఫోన్ ఎత్తి తన గంభీరమైన స్వరంతో చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అబ్బాయి ఫోన్ ఎత్తగానే యామిని కొంచెం కోపంగా, నువ్వు ఇప్పుడే ఇంటికి రావాలి అని అంటుంది. అటు నుంచి ఆ అబ్బాయి చాలా ప్రశాంతమైన కానీ నిలాప్తమైన గొంతుతో వినిపించింది, నాకు ఇప్పుడు చాలా ముఖ్యమైన పని ఉంది, అందుకే నేను రాలేను. యామిని ఫోన్లో కోపంగా అరిచి, విరాట్, ఇప్పుడే ఇంటికి రమ్మని చెప్పాను, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని అంటుంది. ఫోన్ అవతలి వైపు మరెవరో కాదు,
విరాట్ ప్రస్తుతం తన ఆఫీస్పై అంతస్తు నుండి మొబైల్లోని ఎత్తైన భవనాలను చూస్తూ అతను తల్లి కోపంతో కూడిన స్వరం వినగానే ఫోన్లో వింతగా అన్నాడు. నిశ్శబ్దంగా, బిగ్గరగా, తమలో తాను మాట్లాడుకొని. వాళ్ళంటే నాకిష్టం ఉండదు, అది నీకు తెలుసు కదా. యామిని తనను తాను నియంత్రించుకొని బతిమాలి స్వరంతో, దయచేసి నాయనా, కనీసం ఒక్కసారి నా మాట విని ఇంటికి రా. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. గత 6 నెలలుగా నువ్వు ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. మేము నిన్ను కలవాలి అనుకుంటున్నాం. దయచేసి రా అని అంటుంది. యామిని ప్రశాంతంగా మాట్లాడటం చూసి విరాట్ సరే, నేను మరో అరగంటలో వస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. విరాట్ ఫోన్ పెట్టేసిన వెంటనే యామిని సోఫాలో కూర్చుంది. 2 చేతులు తల మీద పెట్టుకొని, ఓ దేవుడా, దయచేసి మనం అనుకుంటున్న అన్నిటినీ ఏదీ జరగనివ్వకు అని ప్రార్థిస్తుంది. యామిని తనను తాను ఓదార్చుకున్నప్పటికీ తను అనుకున్నది నిజమేనని ఆమెకు బాగా తెలుసు. ఇంతలో ఎవరో ఫోన్ చేయటంతో ఆమె చేతులు వణగటం మొదలుపెట్టాయి. వణుకుతున్న చేతులతోనే ఆమె ఫోన్ ఎత్తింది. ఫోన్ అవతలి వైపు నుండి ఒక పురుషుడు భయపడిన గొంతు వినిపించింది. శ్రీమతి యామిని, నేను వార్తలు చూశాను. ఇదంతా అతని చేశాడా? ఆమె ఏదైనా చెప్పేలోపే యామిని కోపంగా అరిచి, నోర్ముయ్, నార్మల్గా డాక్టర్ని అంటుంది. అలాంటిది ఏమీ లేదు. మొదట్లో నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ నేను విరాట్ని దీని గురించి అడిగాను. తను ఏమీ చేయలేదని చెప్పాడు. కాబట్టి మీరు ఏ కారణం లేకుండా నా కొడుకును నిందించలేరని అని చెబుతుంది. గత 2 సంవత్సరాలలో ఇలాంటిది ఏదీ జరగలేదని చెప్పాడు. యామిని చెప్పింది విన్న తర్వాత అవతలి వైపు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ అయిన ఆ డాక్టర్ భయంతో, నిజం మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. నేను మీకు చెప్పేది ఏంటంటే, మన అమ్మాయిలను అతనికి వీలైనంత దూరంగా ఉంచడం వల్ల గత 2 ఏళ్లుగా అతని నిశ్శబ్దంగా ఉండివచ్చు. కానీ ఇప్పుడు అతను మళ్ళీ సమస్యలో పడతాడు. ఇప్పుడు అతన్ని ఆపడం సాధ్యం కాదు. మనం అతన్ని ఒక మానసిక వైద్యునికి చూపించాల్సి ఉంటుంది. లేకపోతే పరిమాణాలు ఎలా ఉంటాయో మీరు ఊహించలేరు అని డాక్టర్ చెప్పారు. విన్న తరువాత యామిని ఫోన్పై పట్టు బిగించి, నా కొడుకుకు పూర్తిగా మామూలుగానే ఉన్నాడు. అతనికి ఏ మానసికంగా ఇంచే వైద్యం లేదు, అవసరం లేదని కోపంగా అరుస్తూ ఫోన్ కట్ చేసి మొబైల్ని సోఫాపై వేసింది. ఆమె కళ్ళు గట్టిగా మూసుకొని, మేము అనుకున్నది జరగకూడదు అని దేవుణ్ణి వేడుకుంటుంది. అతను సైగ చెయ్యగానే విరాట్ పెద్ద అడుగులు వేస్తూ ద్వారా నుండి లోపలికి వచ్చారు. ఆ సమయంలో అతని ముఖంలో ఒక వింత చిరునవ్వు ఉంది. యామిని అతని ముఖంలో ఆ చెరువును 2 సంవత్సరాల తర్వాత చూసింది. ఇది చూసి అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. విరాట్ నేరుగా వచ్చి తన తల్లి ముందు నిలబడి ఆమె వైపు చూస్తూ, నీకు ఏం కావాలి? నాకు ఇంకో పని కూడా ఉంది. అందుకే నేను ఇక్కడి నుండి త్వరగా వెళ్ళాలి అని అంటాడు. యామిని విరాట్ వైపు గంభీరమైన ముఖం కవలికలతో చూస్తూ, నేను నిన్ను ఒక ప్రశ్న మాత్రమే అడుగుతాను. నీ మనసులో నా మీద కొంచెమైనా గౌరవం ఉంటే నాకు నిజం చెప్పు అని అంటుంది. యామిని మాటలు విని విరాట్ మెడ విరిచి, ఏంటి అమ్మా, ఈ ఎమోషనల్ డ్రామాలు నా దగ్గర పని చెయ్యవు అని అంటాడు. నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో చెప్పు. నేను ఎప్పుడూ నిజమే చెబుతాను కాబట్టి నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని అన్నాడు. యామిని రియాక్ట్ వైపు చూసి, నువ్వు అతన్ని కొట్టావా అని అడుగుతుంది. విరాట్ ఒక చింత నవ్వుతో అవును అన్నాడు. విరాట్ సమాధానం విని యామిని సోఫాలో కూర్చుంది. ఆమెను చూస్తుంటే ఆమె తీవ్ర బాధకు గురైనట్లు అనిపించింది. అయితే విరాట్ మాత్రం పూర్తి ప్రశాంతంగా కనిపించాడు. అతన్ని ఇప్పుడే చెప్పిందంట అతనికి చాలా సాధారణ విషయం అన్నట్లుగా యామిని కళ్ళ నుండి కన్నీళ్లు ధారగా కొనసాగుతున్నాయి. ఆమె ఏడుపు ఆపుకోలేక, ఎందుకు విరాట్, ఎందుకు? ఇన్ని సంవత్సరాలుగా నిన్ను వీటన్నిటికీ దూరంగా ఉంచడానికి మేము ఏమీ చెయ్యలేదు. మళ్ళీ ఇదే చావు ఆట ఆడాలనుకుంటున్నావా అని ఏడుస్తూ అంటుంది.
ఇది నీ జీవితాన్ని ఇంకో ఎంతోమంది జీవితాలు నాశనం చేస్తుంది. నీకెందుకు అర్థం కావటం లేదు? మీ నాన్న మరణం తర్వాత నిన్ను ఎలా పెంచాను నాకు తెలుసు. నా త్యాగాన్ని నీకు నిజంగానే విలువ లేదు. కేవలం మీ ఇద్దరి కోసమే నేను బతకగలుగుతున్నాను. మీ నాన్న మనల్ని విడిచి వెళ్ళినప్పుడు నీ వయసు కేవలం 5 సంవత్సరాలు. అప్పటి నుండి అన్ని బాధ్యతలు నేనే తీసుకుంటున్నా. అంతేకాకుండా నీకున్న ఒక 1000 జబ్బు గురించి అతను అంతవరకు అనటంతో ఇప్పటి వరకు చిలిపి నవ్వు మెరుస్తున్న విరాట్ కళ్ళు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి. అతని కళ్ళల్లోకి రక్తం వచ్చింది. అదే సమయంలో యామిని అతని వైపు చూడకుండా మాట్లాడుతూనే ఉంటుంది. అప్పుడు హఠాత్తుగా హాల్లో ఏదే పెద్ద శబ్దం వారికి వినిపించింది. నేల మీద ఒక పెద్ద గాజు బల్ల పడి ఉండటాన్ని వారు చూశారు. విరాట్ ఒక క్రూర ముఖంలో హాల్లో ఉన్న వస్తువులన్నిటినీ ఇక్కడ అక్కడ విసిరేసి పగలగొడుతున్నాడు. అతన్ని చూస్తుంటే ఆమెకు విపరీతమైన కోపం వచ్చినట్టు అనిపించింది. అదే విరాట్ నవ్వు చూడగానే యామిని ఎవరినైనా నరికితే రక్తం మిగిలినంత పని అయింది. ఆమె వెంటనే తన ఫోన్ తీసి చేతులతో నెంబర్ డయల్ చేసింది. అదే విరాట్ ఫోన్ విసిరేసి, నేను ఒక్క మాట అనుకుంటున్నాను. నాకు ఏ జబ్బు లేదు. ఇది కేవలం నేను నేర్చుకోవాలి అనుకుంటున్న నా పిచ్చి మాత్రమే. ఇలా చెబుతూ అతను పిచ్చివాడిలా అన్ని వస్తువులను పగలగొడుతున్నారు. యామిని వణుకుతూ చేతులతో నెంబర్ డయల్ చేసి, హలో డాక్టర్ సుధీర్, త్వరగా ఇంటికి రండి. విరాట్ మళ్ళీ అతిగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పింది. ఆమె అంత భయపడినట్టే విరాట్ మొబైల్ తీసుకుని ఆమె వైపు గురిపెట్టాడు. ఆ మామూలు మొబైల్ నేల మీద పడింది. దానితో పాటు యామిని చెవులకు కొద్దిగా దెబ్బ తగిలింది. ఆయన ఆమెను తనను తాను గ్రహించుకుని విరాట్ తల్లి వైపు విషయం నిండిన చూపుతో చూస్తూ, నాకు డాక్టర్ అవసరం లేదు అన్నాను కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని కోపంతో అంటాడు. విరాట్ రహస్యం ఏమిటి? మరియు యామిని రాజ్యం తన కొడుకు జీవితంలోని రహస్యాన్ని ప్రపంచం నుండి ఎందుకు దాచాలనుకుంటుంది? విరాట్ మానసిక వైద్యుడు అవసరమని డాక్టర్ సుధీర్ ఎందుకు అంటున్నారో తెలుసుకోవాలంటే నాతోనే ఈ స్టోరీ వినండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.